నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరు నేతల డైలాగు వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఉలుక్కేద్దాం. తెలంగాణ గడ్డపై ఎన్నో పార్టీలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ప్రయత్నాల్లో ఉన్నాయి. ఎవరికి వారు తామే గెలుస్తామని బీఆర్ఎస్ సర్కార్ను గద్దె దించుతామని చెబుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో వైఎస్ షర్మిల చేపట్టిన ప్రపోజల్ ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు మారింది. జెండాలు వేరైనా ఒకే ఎజెండాతో ముందుకు వెళ్దాం, పార్టీలు వేరైనా ఒకే పంతంతో అడుగు వేద్దామని కేసీఆర్పై ఉమ్మడి పోరాటానికి నడుం బిగించారు. కేసీఆర్ సర్కారుపై యుద్ధం ప్రకటించిన షర్మిల నిరుద్యోగ యువత కోసం కదలి రావాలని ప్రతిపక్షాలకు పిలుపు. ఐకమత్యమే మహాబలం అంటున్న వైఎస్ బిడ్డ. బండి సంజయ్ రేవంత్ రెడ్డిలకు ఫోన్. ఈ ప్రతిపక్ష పార్టీకి లేఖలు రాసిన షర్మిల పోరాటంపై సుముఖంగానే పార్టీ. బీఆర్ఎస్ బాస్ పై జంగు సైరన్ మోగించేందుకు వ్యూహం సిద్ధం. తెలంగాణ సీఎం కేసీఆర్కు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేలా వ్యూహం రచించింది. రాజకీయ ఎత్తుగడల్లో తండ్రికి తగ్గ తనీరాలు అనిపించుకునేలా ఆమె తాజాగా కేసీఆర్ను వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు అదిరిపోయే ప్రయత్నం మొదలుపెట్టారు. తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు షర్మిల స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. నిరుద్యోగ సమస్యలపై కలిసి పోరాడదామని వాళ్ళిద్దరినీ షర్మిల కోరారు. ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుదామని పిలుపునిచ్చారు. అలాగే ప్రగతి భవన్ మార్చుకు పిలుపునిద్దామని ఆ ఇద్దరు నేతలు ఎదుట ప్రతిపాదించారు షర్మిల. కేసీఆర్ మెడలు వంచాలని, ప్రతిపక్షాలని ఏకం కావాలని షర్మిల కోరారు. ప్రతిపక్షాలని ఐక్యంగా పోరాటం చేయకపోతే ఎవరిని బ్రతకనివ్వరని బండి సంజయ్, రేవంత్ రెడ్డిలతో తన అభిప్రాయాన్ని షర్మిల కుండ బద్దలు కొట్టి చెప్పారు. మీటింగ్లు పెడతామనన్న పర్మిషన్ ఇవ్వరు, లేకపోతే జనతా రైడ్లు చేస్తామనన్నా పర్మిషన్లు ఇవ్వరు, నిరుద్యోగుల పక్షాన పోరాడదామంటే హౌస్ అరెస్ట్లు. ఏమిటండి ఇది? ప్రతిపక్షాలను బతకరిస్తున్నారా? ఎవరైనా ప్రజల పక్షాన నిలబడి పోరాడదామంటే వాళ్ళని హౌస్ అరెస్ట్లు. మన బండి సంజయ్ గారు కూడా కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. మరి ఇలా అయితే ప్రతిపక్షాలు ఎలా బతకాలి? ఎలా ప్రజల పక్షాన నిలబడాలి? అసలు మా బాధ్యత ఏమిటి? ప్రజల పక్షాన నిలబడి కొట్లాడటమే మా బాధ్యత అయినప్పుడు, అది మమ్మల్ని చేయనినప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఇది తాలిబాన్ కాదా? ఇది ఆఫ్ఘనిస్తాన్ కాదా? మీరు తాలిబాన్లు కాదా? అందుకే ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి అంటున్నది. అందుకే మనం ఒక్కొక్కరముగా పోరాటం చేస్తే మనల్ని హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు, పర్మిషన్లు ఇవ్వటం లేదు. అందుకే కలిసి కట్టుగా ఒక్క తాటి మీదికి వచ్చి పోరాటం చేయగలిగితే మన బిడ్డలకు, తెలంగాణ యువతకు, నిరుద్యోగులకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఒక్కటిగా పోరాటం చేస్తే దేనికైనా పర్మిషన్లు వస్తాయి. ప్రగతి భవన్లోకి మార్చు చేయడానికైనా పర్మిషన్లు వస్తాయి. ప్రగతి భవన్ ముందు కూర్చొని ధర్నా చేయడానికైనా పర్మిషన్లు వస్తాయి. సిబిఐ ఎంక్వైరీ కూడా వస్తుంది. షర్మిల ప్రతిపాదనలు బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్వాగతించారు. త్వరలోనే సమావేశం అవుతామని షర్మిలతో ఆయన అన్నారని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు టాక్ నడుస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారట. ప్రతిపక్షాలని కలిసి పోరాటం చేయాల్సిన అవసరం, సమయం ఏర్పడిందన్నారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని షర్మిలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇద్దరు ప్రతిపక్ష నేతలకు షర్మిల ఫోన్ చేసి మాట్లాడడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తోంది.
ఇక తాజాగా రాష్ట్రంలోని ప్రతిపక్ష విపక్ష పార్టీల అధ్యక్షులకు షర్మిల లేఖలు రాశారు. జెండా వేరైనా ఎజెండా ఒకటిగా రాజకీయాలను పక్కన పెట్టి యువత భవిష్యత్తు కోసం పోరాడాల్సిన అవసరం ఉందని షర్మిల ఈ లేఖ ద్వారా పిలుపునిచ్చారు. దీనిపై ఏప్రిల్లో సమావేశమై ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకుందామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాడేందుకు టీ స్టూడెంట్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ ఎంప్లాయ్మెంట్ అనే ఫోరాన్ని ప్రతిపాదించినట్లు తెలిపారు. రాజకీయ విభేదాలు పక్కనకు పెట్టి నిరుద్యోగుల కోసం పోరాడే సమయం ఆసన్నమైందని, నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో ఉన్నారని షర్మిల అన్నారు. కడుపు కాలి గుండెలు మండి తీవ్ర నిరాశలో నిస్పృహలో నియంత మోసపూరిత ప్రభుత్వం చేసిన మోసానికి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మండిపడిన ఆమె కేసీఆర్ నిరుద్యోగులను నట్టేట ముంచారన్నారు. ఇక ప్రశ్నాపత్రాల లీకేజీతో ఉన్న ఆశలు కూడా అడుగంటిపోయాయని షర్మిల ఆరోపించారు. బిడ్డల కోసం కలిసి పోరాటం చేద్దాం. వైఎస్ షర్మిల ఈరోజు ప్రతిపాదిస్తుంది టీ సేవ్ తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ ప్లాట్ఫామ్, ఈ ఫోరం ఒకటి ఫామ్ చేద్దాం. ఈ ప్లాట్ఫామ్ లో అన్ని పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. అందరము కలిసి పోరాటం చేద్దాం. టీ సేవ్ తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్మెంట్. వేకెన్సీస్లు, ఎంప్లాయ్మెంట్లు ఎంత ముఖ్యమో స్టూడెంట్స్, మన యువత అంత ముఖ్యం. స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే వాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, వాళ్ళకు ఫీజులైనా ఏదైనా కూడా మనము యువత పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ టీ సేవ్ లో అన్ని ప్రతిపక్షాలు పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఈ టీ సేవ్ అనే ఈ ఫోరం అందరిది అయి ఉంటుంది. అన్ని ప్రతిపక్షాలకు సమాన హక్కు ఉంటుంది. ఇదేదో నేను కన్వీన్ చేస్తున్నాను, నేను ప్రపోజ్ చేస్తున్నాను కాబట్టి నేనే దీనికి నాయకురాలుగా ఉంటాను అని నేను అంటలేను. అందరూ అగ్రీ అయ్యి ఒకరిని ఎంచుకుందాం. నన్ను అడిగితే కోదండరామ్ గారు ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. పెద్ద ఆయన, ఇంతకు ముందు కూడా ఉద్యమాల్లో పనిచేసిన ఆయన నాయకత్వం మనం చూసాము. దయచేసి ఆయనైనా పెట్టుకుందాము. లేదు అంటే నాన్ పొలిటికల్ గా ఉండాలి అంటే ఎవరినైనా బయట అసలు పొలిటికల్ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని ఒక నాయకునిగా పెట్టుకుందామన్నా కూడా నాకు ఓకే. లేదు అసలు ఎవరు వద్దు, అందరూ ఈక్వల్ గా ఉండాలి అని ఒక షో ఆఫ్ హ్యాండ్స్ కింద ఓటింగ్ జరిగి ప్రతి నిర్ణయము తీసుకుందామన్నా సరే. కానీ దయచేసి ఈ ఫోరం ఒకటి ఫామ్ చేద్దాం. మన బిడ్డల కోసం, మన యువత కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి కార్యాచరణపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వామపక్ష నేతలతో షర్మిల విడివిడిగా సమావేశమయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేద్దామని కోదండరాంను షర్మిల కోరారు. నిరుద్యోగుల సమస్యలు, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై ఉమ్మడిగా కలిసి పోరాటం చేయడంపై చర్చించారామె. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం అన్నది ఒక పెద్ద భూతం. మన యువతను పట్టి పీడిస్తున్న ఒక శాపం. ఈ నిరుద్యోగం అన్న అంశాన్ని కలిసి కట్టుగా అడ్రస్ చేయకపోతే కేసీఆర్ గారు ప్రతిపక్ష గొంతును నొక్కేస్తాడు. కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ కలిపి ఒక వేదిక మీదకి, ఒక ఫోరం మీదకి వచ్చి టీ సేవ్ అనే ఒక ఫోరం లో అందరము కలిసి కట్టుగా పనిచేస్తే మన యువతకు న్యాయం జరుగుతుంది అని నా అభిప్రాయం. టీ సేవ్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్మెంట్. స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే వాళ్ళు యువత కాబట్టి, యువతకి వాళ్ళ చదువు దగ్గర నుంచి ఉద్యోగం వరకు అన్ని అంశాలలో ఈ ఫోరం తోడుగా ఉండాలన్నది మా ఉద్దేశం. వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అందటం లేదు. వారి ఎగ్జామ్స్ లో వారు రాస్తున్న పరీక్షలకు భద్రత లేకుండా అంగట్లో సరుకులు అమ్మినట్టు ఎక్కడ చూసినా క్వశ్చన్ పేపర్లను బయటపెట్టి లీకులు చేసి వాళ్ళకు అన్యాయమే చేస్తున్నారు. ఉద్యోగాలను ఖాళీగా ఉన్న 191,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయకుండా వాళ్ళ జీవితాలతో ఆటలాడుతున్నారు పాలకులు. కనుక స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే వాళ్ళ చదువు దగ్గర నుంచి వాళ్ళ ఉద్యోగాల వరకు వాళ్ళకు భద్రత కలిగించాలి, వాళ్ళకు భరోసా కలిగించాలి. అందుకనే ఈ టీ సేవ్ అనే ఫోరం ఫ్లోట్ చేయడం జరిగింది. వీటిలో అన్ని పొలిటికల్ పార్టీస్ ఉండాలన్నది మా ఉద్దేశం. అయితే కోదండరామ్ గారు దీనికి అధ్యక్షతను వహించాలన్నది కూడా మా ఉద్దేశం. ఈ విషయం చాలా మనం నిరుద్యోగ సమస్యను చాలా తీవ్రమైన సమస్యగానే తెలంగాణ జనసమితి గుర్తిస్తున్నది. చాలా ఏళ్లుగా మేము జేఏసీగా ఉన్న రోజుల నుంచి నిరుద్యోగ సమస్య పరిష్కారానికై పోరాటం చేస్తూనే ఉన్నాం. కొలువుల కొట్లాట, నిరుద్యోగ నిరసన ర్యాలీ లాంటి కార్యక్రమాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ పోరాటాన్ని ఇప్పటికి కూడా ముందుకు కొనసాగించడానికి మేము మా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే ఎవరితో ఎట్లా కలవాలనేటువంటి విషయం మాత్రం మా రాష్ట్ర కమిటీ తీసుకోవాల్సిన నిర్ణయం అది. మేము వారు చెప్పిన విషయాలను, పత్రాన్ని రాష్ట్ర కమిటీ ముందు పెట్టి దానిపైన ఒక తుది నిర్ణయం తీసుకుంటాం. తప్పనిసరిగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికైతే ఒక ప్రయత్నము చాలా తీవ్రంగానే జరగవలసినటువంటి అవసరం ఉంటుంది.
అట్లాంటి ప్రయత్నం తెలంగాణ జనసమితి తన పాత్ర తాను పోషిస్తూనే ఉంటుంది. ఎట్లా ఎవరితో కలవాలనేది మాత్రం మేము మా పార్టీ రాష్ట్ర కమిటీలో మాట్లాడుకున్న తర్వాత వారికి తెలియజేస్తాం. అయితే షర్మిల పిలుపు అందుకున్న వారంతా కూడా సర్కారుపై జంగు సైరను వినిపించేందుకు తాము కూడా సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చేశారు. అయితే ఏ రూపంలో సర్కారుపై ఉద్యమం చేస్తారు, ఎలాంటి పద్ధతులు ఎంచుకుంటారనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి టీఎస్పీఎస్సీ పేపర్ లీకు ప్రతిపక్షాలను ఏకం చేసినట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం వేడి మీద ఉన్నాయి. ఒక పక్క ఈడీ కేసులో కేసీఆర్ కుమార్తె కవిత కేసు చిక్కుల్లో చిక్కుకొని ఉంది. కేసీఆర్, కేటీఆర్ కవితను ఈ ఉచ్చులోంచి బయటకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ తరుణంలోనే రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా ప్రతిపక్షాలు ఏకమయ్యే దిశగా పావులు కదుపుతూ ఉండడం కేసీఆర్ సర్కారుకు కొంత ఇబ్బందికరమైన అంశంగానే భావించాల్సి ఉందని నిపుణులు చెప్పకనే చెబుతున్నారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుగు ఊడింది అన్న చందంగా తయారైంది కారు పార్టీలో పరిస్థితి. ఎన్నికల వేళ పార్టీలోని నేతల మధ్య ఉన్న గ్యాప్ను పూడ్చేందుకు గులాబీ బాస్ ఆత్మీయుల సమ్మేళనాలు ప్లాన్ చేశారు. ఇక ఇది ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల తీరుపై స్థానిక నేతలు భగ్గుమంటున్నారు. ఇన్నాళ్ళు ఉద్యమకారులను పట్టించుకోకుండా తీరా ఎన్నికలు సమీపిస్తున్న వేళ తరుణంలో సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహిస్తే ఆత్మీయత వస్తుందా అని సొంత పార్టీ నేతలు నిలదీస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, సమీకరణాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు తెలంగాణ పాలిటిక్స్లో ప్రకంపనలు రేపుతున్నాయి. అధికార బీఆర్ఎస్ లో అంతర్గత పోరు, అగ్గి రాజేస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు, బయటపడుతున్న నేతల మధ్య విభేదాలు, సమ్మేళనాల సభలపైనే ధిక్కార స్వరం, కొత్త తలనొప్పితో సతమవుతున్న గులాబీ బాస్, ఉమ్మడి ఓరుగల్లులో రసవత్తరంగా పోరు, ఖమ్మంలోనూ గుప్పుమంటున్న గ్రూప్ తగాదాలు, వికారాబాద్లోనూ వ్యతిరేక స్వరాలు. ఎన్నికల ఏడాదిలో పార్టీ శ్రేణులకు ఏకం చేసి కొత్త జోష్ నిండేలా చేయాలని సీఎం కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలకు ప్రణాళిక రచించారు. పెద్ద ఎత్తున జిల్లాల్లో నేతలతో నాయకులు మమేకం కావాలని ఆదేశించారు. అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధిష్టానం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. గ్రామ మండల స్థాయిలో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి సమన్వయంతో ముందుకు సాగాలని తాజాగా ఎమ్మెల్యేలకు మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలు అధిష్టానం ఆశయాలను నీరుగారుస్తుందనే చెప్పాలి. ఆత్మీయ సమ్మేళనాలు ఎమ్మెల్యేల కేంద్రంగా నిర్వహిస్తుండటంతో సెకండ్ క్యాడర్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. వైరి వర్గాలను కలుపుకోపోవాల్సిన నేతలు కనీసం వారిని ఆహ్వానించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో 10 గ్రామాలను కలిపి ఒక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని పార్టీ నిర్ణయించగా అసంతృప్తులు మాత్రం ఈ వేదికల్లో తమ అలకను, అసంతృప్తులను ప్రదర్శిస్తున్నారు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వర్సెస్ ఎమ్మెల్సీ సిరికొండ, స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. పరకాలలో ఎమ్మెల్యే చల్లా వర్సెస్ నాగుర్ల, వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ, మేయర్ మానుకోటలో ఎంపీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, డోర్నకల్లో రెడ్డి వర్సెస్ మంత్రి సత్యవతి రాథోడ్ వర్గాలుగా పార్టీ చీలిపోయింది. దీంతో ఆత్మీయ సమ్మేళనాల్లో అసమ్మతి రాగం వినిపిస్తోంది.
పార్టీగా బీఆర్ఎస్ గా ప్రకటించి మొట్టమొదటిసారి బీఆర్ఎస్ఎల్పి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. ఇంకా ఏమైనా ఇళ్లలో చేరలేదా, చేసుకున్నది చెప్పుకోపోతే ప్రజలు మనలో గుర్తించారు. నియోజకవర్గాల ప్రాతిపాదికనే సమ్మేళనాలు జరుగుతుండటంతో ఎమ్మెల్యేలే కీలక పాత్ర వహిస్తున్నారు. ఎమ్మెల్యేలే సమ్మేళనాల కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేలే నియోజకవర్గానికి బాస్ అంటూ సీఎం కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలతో మిగతా ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గి ఉండుండడం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో వైరమున్న నేతలు, వారి అనుచరులకు సమ్మేళనాల ఆహ్వానాలు అందడం లేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. సొంత వర్గాలతోనే ఆత్మీయ పలకరింపులు, ముచ్చట్లు, చప్పట్లతో ముగిసిపోతున్నాయి. మండలానికి 4-5 ఊర్లకు కలిపి సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నారు. పనిలో పనిగా ఇతర పార్టీలకు చెందిన వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పార్టీలో ఐక్యతను పెంపొందించడమే సమ్మేళనాల లక్ష్యమని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు స్పష్టంగా వివరించినప్పటికీ ఆ దిశగా మాత్రం సాగడం లేదని స్పష్టమవుతోంది. వైరి వర్గాలను కలుపుకెళ్లడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్దగా చొరవ చూపకపోవడం గమనార్హం. భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర వర్సెస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రీతిలో కోల్డ్ వార్ నడుస్తోంది. ఇటీవల కేటీఆర్ పర్యటనలో గండ్రకే టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న సంకేతాలను వెల్లడించడంతో ఈ కోల్డ్ వార్ కాస్త మరింత పెరిగింది. అయితే మధుసూదనాచారి వర్గీయులను ఆత్మీయ సమ్మేళనాలకు ఆహ్వానించడం లేదన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి సైతం తీసుకెళ్లినట్లుగా సమాచారం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు తనకు ఆహ్వానం ఉండడం లేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఏకంగా మీడియా ఎదుటే వాపోయారు. పల్లా రాజయ్యను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. పరకాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వర్సెస్ నాగుర్ల వర్గీయుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. నాగుర్ల వర్గానికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ సారయ్య, మేయర్ గుండు సుధారాణి, వద్దిరాజు రవిచంద్రతో పాటు మరికొంతమంది రాష్ట్ర స్థాయి నేతలను ఎమ్మెల్యే ఆత్మీయ సమ్మేళనాలకు ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఎన్నికలప్పుడు వస్తున్నారు, సహాయం అడుగుతున్నారు. పెద్ద పెద్ద బహిరంగ సభలు ఉన్నప్పుడు వస్తున్నారు, సహాయం అడుగుతున్నారు. కానీ పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం పిలుస్తలేదు. ఇది ఈ నియోజకవర్గంలో ఉన్న మా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు తెలియాలని చెప్తున్నాను. తప్పేవారు చేస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ గమనిస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా కేసీఆర్ దృష్టికి వెళ్తున్నాయి. కానీ ఇది మంచి పద్ధతి కాదని ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసిందే అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసిపోవాలి. భవిష్యత్తులో అందరూ కలిసి పార్టీ పటిష్టం చేయాలి. భవిష్యత్తులో అందరూ కలిసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పైన గులాబీ జెండా కేసీఆర్ నాయకత్వంలో ఎగరవేయాలి. మరి దానికి భిన్నంగా కొంతమంది పనిచేస్తున్నారు.
మానుకోట నియోజకవర్గంలోనూ ఎంపీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్గాలుగా పార్టీలో చీలిక స్పష్టంగా ఉంది. డోర్నకల్లో రెడ్డి వర్సెస్ మంత్రి సత్యవతి రాథోడ్ వర్గాలుగా పార్టీ చీలిపోయింది. మంత్రి సత్యవతి పేరెత్తితే రెడ్డి బగ్గుమంటుండగా ఆయన కొంతమందికే ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొంటూ ద్వితీయ శ్రేణి వర్గీయులు నారాజవుతున్నారు. మరిపేడ పురపాలక కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో తనను వేదికపైకి ఆహ్వానించలేదని పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ గండి మహేష్ గౌడ్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడం గమనార్హం. జనగామ, వరంగల్ పశ్చిమ, పాలకుర్తి, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై అసమ్మతి లేకున్నా పార్టీలో అలకలు మాత్రం కొనసాగుతున్నాయి. పార్టీలో తమ కంటే జూనియర్లకు ఉద్యమ నేపథ్యం లేని వారికి పార్టీలో ప్రాధాన్యం ఉంటోందన్న అలకలు, అసమ్మతులు క్షేత్రస్థాయిలో లీడర్లలో కనిపిస్తుండడం గమనార్హం. ములుగు మినహా మిగతా 11 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొనసాగుతుండటంతో ఎన్నికల ప్రచారం స్థాయిలో ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఇక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై నిర్మల్ నియోజకవర్గ సీనియర్ నేత శ్రీహరిరావు విమర్శలు గుప్పించారు. ఇన్నాళ్లు ఉద్యమకారులను పట్టించుకొని మంత్రి ఎన్నికల కోసం ఆత్మీయత ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గమైన మహేశ్వరంలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. సీనియర్లు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ తెలంగాణ నా జన్మ హక్కు, అభివృద్ధి మా పౌర హక్కు అని చెప్పి నిలదీస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు 2001 నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలకు మరి నిర్మల్ నియోజకవర్గంలో స్థానిక మంత్రి గారి నిర్లక్ష్యంతో ఏ రకంగా అణచివేతకు గురి చేయబడుతున్నారో దాన్ని కార్యకర్తల పక్షాన నేను వెల్లులోకి తేదలుచుకున్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు పాత వాళ్ళను కలుపుకోమని కేసీఆర్ గారు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పాత వాళ్ళను కలుపుకోకుండా పూర్తి నియంతృత్వ ధోరణితో ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడో కనీసం కార్యకర్తల కష్టాలు చెప్పుకునే అవకాశం లేకుండా, వాళ్ళ కష్ట సుఖాలు వినకుండా, ఎవరికి అందుబాటులో లేకుండా కార్యకర్తలకు తీవ్రమైనటువంటి అవమానాలు, అన్యాయాలు జరుగుతుంటే కార్యకర్తల పక్షాన ప్రశ్నించాలని ప్రశ్నించే గొంతు లేకపోవడంతో మరి ఏ రకంగా నియంతృత్వం జరుగుతుందో మీరందరూ చూస్తున్నారు. దాన్ని ఎండగట్టడానికే నేను ఈరోజు పత్రికా ప్రకటన రిలీజ్ చేస్తూ ఉన్నా. కార్యకర్తలందరూ గట్టిగా కృషి చేసి 2018 ఎన్నికల్లో శాసనసభ్యులు గెలిపిస్తే ఆ తర్వాత 6 నెలల లోపలనే జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 3వ స్థానానికి నిర్మల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ పడిపోయిందంటే దానికి బాధ్యులు ఎవరని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనందును సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తామంతా కలిసి ఆనందును ఓడిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఇక తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాలకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యే వివేకాకు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకు మధ్య సయోధ్య పొసగడం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీలోనూ ఎమ్మెల్యేలు, మంత్రులపై నాయకులు అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి అంతా ఐక్యమై ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతారని భావిస్తే సొంత పార్టీలోనే ఆత్మీయ మంటలు చెలరేగడం హాట్ టాపిక్గా అవుతోంది.
ఇది వాల్టి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం.